వేద మంత్రోచ్చారణ మధ్య శ్రీవర్షిణిని పెళ్లాడిన అఘోరి. తెలుగు రాష్ట్రాల్లో వివస్త్రగా తిరుగుతూ సంచలనం రేపిన అఘోరి అన్నంత పని చేసింది. తాను వివస్త్రగా తిరుగుతున్న సమయంలో బట్టలు అందించి సహకరించిన యువతి వర్షిణిని వివాహం చేసుకొని మరో సంచలనానికి తెరతీసింది. మధ్యప్రదేశ్లోని ఓ ఆలయంలో అఘోరి, వర్షిణి వివాహం చేసుకున్నారు. ఇద్దరూ ఒకరికొకరు దండలు మార్చుకొని, తలంబ్రాలు పోసుకొని 7 అడుగులు నడిచారు. స్థానిక భక్తులు ఉత్సాహంగా భక్తి పాటలు పాడుతూ వారిని ఆశీర్వదించారు. ఈ దృశ్యాలు నెట్టింట వైరల్గా మారాయి. ఏపీలోని నందిగామలో వర్షిణికి అఘోరి పరిచయం అయింది. బీటెక్ చదువుకున్న వర్షిణి అఘోరికి ఆకర్షితురాలైంది. వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ తర్వాత అఘోరి వర్షిణి ఇంట్లో కొన్నాళ్ళు మకాం వేసింది. అక్కడ పూజలు కూడా చేసింది. అక్కడి నుంచి వెళ్ళిపోతూ వర్షిణి కూడా వెంట తీసుకుని వెళ్ళింది అఘోరి. తమ కుమార్తెకు లేనిపోని మాయమాటలు చెప్పి అఘోరి తమ కుమార్తెను ఎత్తుకెళ్లిపోయాడని వర్షిణి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకు వర్షిణి తల్లిదండ్రులు గుజరాత్లో ఉన్న తమ కుమార్తె అఘోరి దగ్గర నుంచి తిరిగి తీసుకువచ్చారు. కొన్నాళ్ళు తల్లిదండ్రులతో కలిసి బాగానే ఉంది వర్షిణి. కానీ అఘోరిని మర్చిపోలేకపోయింది. మళ్ళీ ఇంటి నుంచి పారిపోయింది. ఇప్పుడు అఘోరి వర్షిణి పెళ్లి చేసుకున్నట్టు నెట్టింట వీడియోస్ వైరల్ అవుతుంది. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.